మానవులుగా అవతరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు. దేవునికి దూరస్థులమైన మనము సమీపస్థులుగా చేయడం, శత్రువులో మిత్రులుగా చేయడం, పాపులమైన మనను పరిశుద్ధులుగా చేయడానికి లోకానికి వచ్చి నిత్య నాశనానికి నరకానికి వెళుతున్న మనల్ని విడిపించడానికి, నరకం నుంచి విమోచించడానికి ఆయన లోకానికి వచ్చేది. అదే పర్వదినము. దేవాని స్తోత్రాలు స్తోత్రాలు మాకై అరుదించినట్లు. నేను రాకపోతే మాకు ఈ లోకానికి మీరు రానట్లయితే మేము ఇంకా దూరస్తులుగా ఉండవలసింది, మేము ఇంకా పాపులుగా ఉండవలసింది, మేము ఇంకా నరకానికి వెళ్ళవలసింది.